కొంచెం చిన్న తలనొప్పి ఏదన్నా స్టార్ట్ అయినా వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకునే అలవాటు. అందుకని బాగా అది స్కిన్ కి అలర్జీ లాగా వచ్చేసింది. సివియర్ గా ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను లైఫ్ లో. దానివల్ల నేను ఆ టాబ్లెట్స్ కి అడిక్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఆ మెంటల్ స్ట్రెస్ చాలా ఉండేదండి. దాని నుంచి కూడా నేను బయటపడిపోయాను. ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఒక్కసారి ముందొచ్చి మీరు సార్తో మాట్లాడండి. మీకు ఆయన చెప్పే విధానం మీకు నచ్చితే మీరు తప్పకుండా కంటిన్యూ అవుతారు. ముందు మనం రక్తాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఈ స్కిన్ ఎలర్జీస్ అన్ని కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి లోపట మనం తీసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి, ఆ తర్వాత పై పూతకు సంబంధించినవి కొన్ని ఉంటాయి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు 7 Health Tips. ఈ రోజు మనతో పాటు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ వెంకన్న గారు ఉన్నారు. ఆరోగ్య అభిమానులందరికీ నమస్కారం. నా పేరు టి వెంకన్న. నేను ఆక్యుపెంచర్, ఆయుర్వేదం, నేచురోపతి ప్రాక్టీషనర్ని. కవిత అండి. నాకు వచ్చేసి సడన్ గా స్కిన్ అలర్జీ అంతా స్టార్ట్ అయిందండి. అందుకని సార్ దగ్గరికి వచ్చి ఒకసారి చూపించాను. దేనికి అంటే ఎక్కువ నేను కొంచెం చిన్న తలనొప్పి ఏదన్నా స్టార్ట్ అయినా వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకునే అలవాటు. అందుకని బాగా అది స్కిన్ కి అలర్జీ లాగా వచ్చేసింది. అప్పుడు సార్ దగ్గరికి వచ్చి చూపిస్తే నాకు ఎలక్ట్రో హోమియోపతి ఇచ్చారు సారు. విత్ ఇన్ 1 month లో నాకు చాలా బాగా తగ్గింది. అందుకని మళ్ళీ ఒకసారి సార్ చూపిద్దామని వచ్చాను అనమాట. సార్ డైట్ అది చెప్పారు. కంప్లీట్ గా డైట్ అది ఫాలో అవుతున్నాను. వెయిట్ కూడా నేను 8 kgs వెయిట్ లాస్ అయ్యాను. చాలా హెల్తీగా ఉందండి. నేను రోజు రెగ్యులర్ గా యోగా కూడా చేస్తాను. అలా యోగా ద్వారానే నాకు సార్ పరిచయం. కంప్లీట్ వీగన్ డైట్ అండి. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళము. నాన్ వెజ్ అంతా మానేసేసి నేను కంప్లీట్ వీగన్ డైట్ తీసుకుంటున్నాను. తప్పకుండా అండి. అందరూ వచ్చి సార్ ఇలాంటి డాక్టర్స్ మనకు ఉండడం నిజంగా అదృష్టం అండి. అసలు మనకంతా కమర్షియల్ ఈ రోజుల్లో. అలా కాకుండా అసలు ఏది భయపడకుండా అసలు చూడగానే ఇది చాలా చిన్న ప్రాబ్లం, మీకు తగ్గిపోతుంది అంటూ మంచిగా నవ్వుతూ చాలా అసలు సార్ మాకు గెస్ట్ గా రాగానే ఆయన చెప్పే విధానం నచ్చి నేను ప్రగతి నగర్ నుంచి ఇమ్మీడియట్ గా సార్ మీరు ఎక్కడ ఉంటారని కాల్ చేసి సార్ దగ్గరకు వచ్చి మెడిసిన్ వాడడం స్టార్ట్ చేశాను. చాలా చాలా మంచి వ్యక్తి. అందరూ రావాలని తప్పకుండా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఒక్కసారి ముందొచ్చి మీరు సార్తో మాట్లాడండి. మీకు ఆయన చెప్పే విధానం మీకు నచ్చితే మీరు తప్పకుండా కంటిన్యూ అవుతారు. నేను చిన్నప్పటి నుంచి హోమియోనేనండి. అందుకని నాకు కొంచెం ఆ టాబ్లెట్స్ వాడటం వల్లనే నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేశాను కదా. మిగతా అలోపతి ఓన్లీ నేను వాడింది కూడా ఉన్నాను హెడేక్ కి. దానికి ఇంత ప్రాబ్లం వచ్చేసింది. అందుకని నేను ఎక్కడ వేరే హాస్పిటల్స్ కి వెళ్ళలేదు. నాకు ఇలా న్యాచురోపతి, హోమియోపతి వీటిపైనే నమ్మకం. అలానే వచ్చాను, అలాగే తగ్గిపోయింది. అంటే అప్పుడు ఉన్న ప్రాబ్లం అలాంటిదండి. సివియర్ గా ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను లైఫ్ లో. దానివల్ల నేను ఆ టాబ్లెట్స్ కి అడిక్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఆ మెంటల్ స్ట్రెస్ చాలా ఉండేదండి. దాని నుంచి కూడా నేను బయటపడిపోయాను. సార్ అదే యోగా, మెడిటేషన్ ఇలాంటివి కంటిన్యూ చేయమన్నారు. అలాగే కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ 1 week తర్వాత రమ్మన్నారండి. నేను మళ్ళీ 1 week తర్వాత వచ్చి సార్ని కలుస్తాను. థ్యాంక్ యూ అండి. అసలు ఇంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నందుకు నిజంగానే అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. నేను రుణపడి ఉంటాను అంతే సార్కి. ఇంకా అస్సలండి అసలు తీసుకోవట్లేదు. ఆయన చేసే వర్క్కి అమౌంట్ చాలా చాలా చిన్నది. ఇప్పుడు మనం చూస్తున్న మేడం పేరు కవితారెడ్డి గారు. మేడం ప్రగతి నగర్. ఆ మేడం నేను ఒక సెమినార్కి అక్కడికి గెస్ట్గా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు. తర్వాత నా నెంబర్ తీసుకొని తనకు పర్సనల్ ప్రాబ్లం స్కిన్ ఎలర్జీ ఉందని చెప్పేసి మాట్లాడారు. మన క్లినిక్ వచ్చినప్పుడు గైడ్ చేయడం జరిగింది. మేడంకి ఏంటంటే ఎలక్ట్రో హోమియో మెడిసిన్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పటికి 1 నెల రోజులు అవుతుంది. 85% తగ్గింది మేడంకి. ఇంకా కొంచెం ఉంది. ఆ 15% కూడా తగ్గించుకోవడం కోసం అంటే మన సెకండ్ సిట్టింగ్ కోసం మేడం వచ్చారు. మేడంకి ఈసారి మనం ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాగే డైట్లో జ్యూస్లు కొన్ని చెప్పడం జరిగింది. మళ్ళీ 1 వారం రోజులకు మేడం రమ్మని చెప్పడం జరిగింది. దాదాపు ఈసారికి 100% కూడా క్యూర్ అవుతుంది. స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? అంటే రకరకాల స్కిన్ ఎలర్జీలో రకరకాలు ఉంటాయండి. దాంట్లో సోరియాసిస్ ఉంటుంది, తర్వాత ర్యాష్ ఉంటాయి, మామూలుగా వాతానికి వచ్చేటటువంటి దద్దుర్లు వీటికి సంబంధించినవి కూడా ఉంటాయి. ఇలా రకరకాలు ఉంటాయి.
దీంట్లో ఎటువంటి అంటే మామూలు చిన్న చిన్న వాటికైతే వేరు, కానీ మేజర్గా వచ్చే స్కిన్ ఎలర్జీకి సంబంధించినటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల, రక్తంలో ఇన్ఫెక్షన్ వల్ల ఈ వస్తూ ఉంటాయి. ముందు మనం రక్తాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఈ స్కిన్ ఎలర్జీస్ అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి లోపట మనం తీసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి, ఆ తర్వాత పై పొతకు సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి. లోపల తీసుకోవాల్సినటువంటి సంబంధించినటువంటిది ఏంటంటే, నేను 2 రకాల జ్యూసులు చెప్తాను. ఒకటి క్యారెట్, 2 ముల్లంగి. ఈ రెండింటిని కలిపి జ్యూస్ చేసుకొని వీటిలో 2 స్పూన్ల తేనె, అంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అయితే 1 స్పూన్ వేసుకోండి, షుగర్ లేనటువంటి 2 స్పూన్ల తేనె, ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని పరిగడుపున మనం ఏదైతే ఉదయం పూట చాయ్ ప్లేస్లో వాటర్ తాగిన తర్వాత టీ ప్లేస్లో మనం కొన్ని రకాల జ్యూసులు కషాయాలు చెప్తుంటాం. అందులో బిఫోర్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఈ జ్యూస్ తీసుకోవాలి. తీసుకుంటే అద్భుతంగా ఒక 40 డేస్లోనే లేదా నెల రోజుల లోపలనే ఈ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. తర్వాత డైట్ కూడా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, రాత్రిపూట పండ్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీంతో పాటుగా పై పూతకు సంబంధించినటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిది ఇంట్లో కూరగాయలలో ప్రత్యేకమైనటువంటిది కాకరకాయ. ఈ కాకరకాయని మిక్సీ పట్టి దాన్ని పేస్ట్ జ్యూస్ కలిపి ఎక్కడైతే మనకు ఎలర్జీ అంటే బాగా స్కిన్ ఎలర్జీ వచ్చిందో దాన్ని మొత్తం పై పూత రాయాలి. రాసి 1 గంట సేపు ఉంచి ఆరిన తర్వాత స్నానం చేయాలి. ఇలా మీరు ఒక నెల రోజులతో చేసిన తర్వాత స్కిన్ ఎలర్జీ మొత్తం పోతుంది. ఇదే కాదు, దీంట్లో ఇంకా వేరే రకమైనటువంటిది కూడా మనం తీసుకోవచ్చు. ఏంటి రెండోటువంటి జ్యూస్ ఏంటంటే దానిమ్మ, అలోవెరా. ఈ 2 కూడా బాగా పనిచేస్తాయి. దానిమ్మ, అలోవెరా 50-50%, ఒక కప్ చాయ్ కప్. దాంట్లో గైనిక్ ప్రాబ్లం పనిచేస్తుంది, స్కిన్ ఎలర్జీ కూడా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తీసుకుంటూ కూడా మనం ఇది నేను చెప్పినటువంటి కాకరకాయ అయినా చేయొచ్చు, లేదంటే కంచెలెమ్మటి పెరిగేటటువంటి మన ఊళ్ళల్లో కానీ సిటీలో కానీ పెన్షన్ కంచెలెమ్మడేటటువంటి ఒక చెట్టు ఉంటుంది. ఏంటది? సీతమ్మ వారి తలంబ్రాలు అనే ఒక చెట్టు ఉంటుంది. ఆ పూలు కూడా మన చిత్రంగా ఉంటాయి, తలంబ్రాలు లెక్కనే ఉంటాయి ఆ పూలు కూడా. ఆ ఆకుల్ని తెంచి వాటి రసం కూడా మనం ఇట్లా మిక్సీ పట్టి ఆ ఆకుల రసం రాసినా కానీ ఈ స్కిన్ ఎలర్జీ తగ్గుతుంది. ఈ రెండింటిలో ఏదైనా చేయొచ్చు. అందరికీ తెలిసింది కాకరకాయ అయితే అందరికి అందుబాటులో ఉంటుంది. ఆ ఆకు మీకు దొరకదు తెలియదు, అందుబాటులో ఉండేది. ముందు కాకరకాయతో ట్రై చేయండి. ఇక మన ఇళ్ళల్లో అందంగా పెంచుకునేది, చాలామంది దాన్ని అందంగా పెంచుకుంటూ ఉంటారు, కానీ ఏంటిది? వామ్ ఆకు, అంటే వామ్ చెట్టు. దాన్ని ఇంత మందం ఉంటుంది ఆకు. అది చాలా రకాలుగా మనకు ఆయుర్వేదంలో పనిచేస్తుంది. దాని ఒక ఆకు రోజు పొద్దున్నే పరిగడుపున మంచిగా కడుక్కొని తిని 1 కప్పు గోరువెచ్చటి నీళ్ళు తాగితే మన ఈ శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నయమవుతాయి. అంటే శ్వాస ఇబ్బందులు, వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. రెండవది, అదే ఆకుని మీకు దోమలు కరుస్తాయి, లేకపోతే దద్దుర్లు వస్తాయి, శరీరం మీద చిన్న చిన్న ఎలర్జీ వస్తుంది. ఇట్లాంటి వాటికి ఆ ఆకుని నలిసి దాని పసరు శరీరం మీద పోసి 1 అర్ధ గంట సేపు ఉంచిన తర్వాత స్నానం చేయండి. మీకు 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. వెంటనే తగ్గు ముఖం పట్టుంది. ఇలా అనేక రకాలుగా మన పక్కన ఉన్నటువంటి మొక్కలతోటి, ఆకులతోటి మనం ఉపయోగించుకోవచ్చు. మా క్లినిక్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని సిటీ మోడల్ స్కూల్ పక్కన ఉన్నది. ఎర్రగడ్డలో ఇంకొక ల్యాండ్ మార్క్ వచ్చేసి డాన్ బాస్కో స్కూల్, మోతీనగర్ డాన్ బాస్కో స్కూల్ కూడా నియర్ బై ఉంటుంది. ఎవరైనా ఈజీగా రావచ్చు. ఒకవేళ ఎవరైనా మెట్రోకి వస్తే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి 24 hours బోరబండ వెళ్ళే ఆ సర్వీస్ ఆటోలు ఉంటాయి. ఆ ఆటో ఎక్కి గౌతమ్ పురి కాలనీ అని పెద్ద అసోసియేషన్ బోర్డు ఉంటుంది, ఆర్చి ఉంటుంది. అక్కడ దిగితే కూడా మీకు ఒక 2 అడుగుల ముందు లోనకి వస్తే క్లినిక్ ఉంటుంది. అలాగే మా ఫోన్ నెంబర్ 8790999327. ఈ ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేసి ముందు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా మేము పలానా రోజు వస్తున్నాం, ఉంటారా లేరా అనేటువంటి సమాచారం కూడా మీరు కనుక్కోవచ్చు. లేదా మీరు దిగిన తర్వాత మీకు ఏదన్నా కన్ఫ్యూజ్ అయినా లేకపోతే అడ్రస్ కోసమైనా మమ్మల్ని ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి వెంకట గారు, మీ విలువైన సమయం కేటాయించినందుకు. ఆరోగ్యాభిమానులారా, శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఆ వీడియో నచ్చితే మీకు 10 మందికి షేర్ చేయండి.
ఈ విషయాల్ని అంటే మీకు తెలిసిన విషయాల్ని అంటే మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ మిత్రులు స్నేహితులతో కూడా పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.